ఎస్ఎల్బీసీ టన్నెల్లో బురదను తోడి తీసేందుకు అధికారులు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని మీటర్ల మేర మట్టి పేరుకుపోయి పనులకు ఆటంకం ఏర్పడుతుంది. వివిధ కంపెనీలకు చెందిన యంత్రాలు బురదను తొలగించడానికి శక్తి మేర పనిచేస్తున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. వెనకాల చూస్తున్నటువంటి ఈ వాహనం ఇది మినీ డోజర్, అంటే ఆర్మీకి చెందినటువంటి ఈ డోజర్. దీని ద్వారా లోపల ఉన్నటువంటి ఆ బురద మట్టిని బయటికి పంపించేటువంటి విధంగా ఈ ప్రయత్నాలు కూడా కొనసాగుతాయి. కొద్దిసేపటి క్రితమే ఈ ఆర్మీ సంబంధించినటువంటి మినీ డోజర్ కూడా ఇక్కడికి చేరుకుంది. ఇక్కడ నుంచి లోపల టన్నల్ లోపల కూడా ఈ లోకో ట్రైన్ సాయంతో కూడా ఈ వెహికల్ని లోపల కూడా పంపిస్తారు. అంటే ఎక్కువగా బురద మట్టి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వారంతటిని తొలగించడానికి కొంత ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈ డోజర్ ద్వారా పనులు కూడా చాలా స్పీడప్ కూడా అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ ఆర్మీ సంబంధించినటువంటి డోజర్ని వెంటనే పిలిపియడం జరిగింది. దీంతోపాటు మరొక డోజర్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అయితే ఈ ఆర్మీ సంబంధించినటువంటి టీం వీరందరూ కూడా లోపల వరకు వెళ్ళారు. అక్కడ 0 పాయింట్లు ఉన్నటువంటి పరిస్థితుల్ని చూశారు. దాంతోపాటు ఉన్నత స్థాయి అధికారులతోటి మాట్లాడి అక్కడి నుంచి ఈ వాహనాన్ని కూడా తిప్పేయడం జరిగింది. మరోవైపు డిఆర్ఎఫ్ సంబంధించినటువంటి టీం, అంటే హైడ్రా సంబంధించినటువంటి వెహికల్స్ ఇవి కూడా ఇక్కడికి చేరుకున్నాయి. ఇవి కూడా మినీ డోజర్స్, వీటిని కూడా లోపలికి పంపించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఆ లోపల ఉన్నటువంటి ఆ మట్టిని తీసుకొచ్చి అక్కడి నుంచి ఆ లోకో ట్రైన్లో ఉన్నటువంటి ఆ బాక్సులలో కూడా ఈ మట్టి వేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఆ లోకో ట్రైన్ ద్వారా 12.5 కిలోమీటర్ల నుంచి ఇక్కడికి ఈ లోకో ట్రైన్ ద్వారానే ఈ మట్టిని కూడా తరలించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అంటే త్వరితగతిన ఈ పనులు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అంటే ఈ ట్రైన్స్ కూడా చూస్తున్నాం. ఈ లోకో ట్రైన్స్ సంబంధించినటువంటి ఆ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఈ ట్రైన్ సాయంతో లోపల ఉన్నటువంటి ఆ బురద మట్టిని బయటికి తీసుకొచ్చేటువంటి ఆ ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికైతే ఆర్మీ సంబంధించినటువంటి టీం కూడా వారు చాలా వేగవంతంగా ఈ పనులు పూర్తి చేసేందుకు అనేక రకాలుగా, అంటే ఆర్మీ దగ్గర ఉన్నటువంటి పరికరాలు కావచ్చు, వారు అనేక రకాలుగా కూడా చేపట్టేటువంటి విధంగా అన్ని ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మొత్తానికైతే ఇటు ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో లోపల ఉన్నటువంటి 8 మందిని ఎట్టి పరిస్థితుల్లో బయటికి తీసుకొచ్చేటువంటి విధంగా అన్ని ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. అనేక విధాలుగా, అంటే అనేక టెక్నాలజీతోటి అనేక స్క్రీనింగ్ సంబంధించినటువంటి మిషన్ను కూడా లోపలికి పంపించి వారు ఎక్కడ ఉన్నారనే విధంగా కూడా గుర్తించేటువంటి ఆ పనిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఉండడం జరిగింది. ఎక్కడైనా కానీ టన్నెల్ తవ్వకాల్లో ఒక కీలకమైనటువంటి మిషన్ కూడా ఉంటుంది. మొదటిగా టీబీఏ మెషిన్ అయితే, దాని తర్వాత ఉన్నది కన్వేయర్ బెల్ట్. ఈ కన్వేయర్ బెల్ట్ సాయంతో లోపల ఉన్నటువంటి ఆ మట్టిని, ఆ రాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాటన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది ఈ కన్వేయర్ బెల్ట్. ఇప్పుడు ఎస్ఎల్బీసీలో ఉన్నటువంటి కన్వేయర్ బెల్ట్ పూర్తి స్థాయిలో ఆగిపోయింది. ఇది పని చేయకపోవడంతో ఈ పనులన్నీ కూడా ఆలస్యంగా జరుగుతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు వాటర్ ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉంది. దాంతోపాటు ఆ మట్టిని కూడా బయటికి తీసుకురావాలంటే అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనం విజువల్స్లో మీకు చూపిస్తున్నాను. ఇది కన్వేయర్ బెల్ట్. ఈ బెల్ట్ సాయంతో ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి టీబీఏ మిషన్ కటింగ్ చేసినటువంటి తర్వాత ఆ వెనుక నుంచి దీంట్లో ఆ పార్ట్స్ అన్నీ వస్తాయి. అంటే కటింగ్ చేసినటువంటి మట్టి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాళ్ళ పిల్లలు కావచ్చు, ఇంకా అనేక ఏదైనా కటింగ్లో వెళ్తున్నటువంటి ఆ సామాగ్రి అంతా కూడా ఈ బెల్ట్ ఆధారంగా బయటికి వచ్చి ఇది అక్కడ మనకు కనిపిస్తుంది. అటు నుంచి ఆ పైకి కూడా పంపిస్తారు. పైకి పంపించిన తర్వాత అక్కడ అన్లోడ్ కూడా అంటే అక్కడ అంతా కూడా అక్కడ లారీలను ఏర్పాటు చేసి వాటిని పూర్తి స్థాయిలో వీటి ద్వారా చేపడతారు. కానీ ఈ కన్వేయర్ బెల్ట్ ఇప్పుడు సవాల్గా మారింది. కన్వేయర్ బెల్ట్ అనేది పని చేయట్లేదు. ఈ కన్వేయర్ బెల్ట్ పనిచేస్తే ఆల్మోస్ట్ ఆల్ 70% పనులు కూడా పూర్తయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఇది చాలా పెద్ద బెల్ట్, ఇది కన్వేయర్ బెల్ట్. ఇది దాదాపు లోపల 12-13 కిలోమీటర్. కానీ మొన్న జరిగినటువంటి ఆ ప్రమాదంలో ఈ కన్వేయర్ బెల్ట్ కూడా ఇది ఆగిపోయింది. అక్కడ లోపల ఉన్నటువంటి ఆ మిషన్ కూడా స్టక్ అయినట్టు కూడా అధికారులు కూడా చెప్తున్నారు. కాబట్టి మొత్తానికి ఈ కన్వేయర్ బెల్ట్ సంబంధించినటువంటి పనులు కూడా చేపడుతున్నారు. ఈ కన్వేయర్ బెల్ట్ని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మేము ప్రారంభిస్తాము, ఏదేమైనా కూడా ఆల్టర్నేట్గా మేము చేపడతామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి జైపీకి సంబంధించినటువంటి ఆ టీమ్స్ కూడా చెప్తున్నారు. ఈ పనులు స్టార్ట్ అయితే కన్వేయర్ బెల్ట్ అనేది స్టార్ట్